ముస్లిం రిజర్వేషన్ల కోసమే కాంగ్రెస్ ధర్నా చేస్తోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. కామారెడ్డి డిక్లరేషన్ కానే కాదు, ముమ్మాటికి ముస్లిం డిక్లరేషన్ అని విమర్శించారు. బీసీలకు 5% పెంచి ముస్లింలకు అదనంగా 10% రిజర్వేషన్లు కల్పించే కుట్ర జరుగుతోందన్నారు. బీసీ ముసుగులో ముస్లింలకు 100% రిజర్వేషన్లు అమలు చేసే కుట్ర జరుగుతోందని మండిపడ్డారు. కాంగ్రెస్ ధర్నాకు బీసీల మద్దతు కరువైందని ఎద్దేవా చేశారు ఆయన. బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేస్తేనే మద్దతు ఇస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వం ఇచ్చేది 5% మాత్రమే. 10% రిజర్వేషన్లు ముస్లింలకు ఇస్తున్నారు. 42% రిజర్వేషన్లో 10% ముస్లింలు, 5% మాత్రమే ఇలా బీసీలకు ఇస్తే దీన్ని బీసీ రిజర్వేషన్స్ అంటారా, ముస్లిం రిజర్వేషన్స్ అంటారా? కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేయాలి. మీరు ఎన్నికల ముందు కామారెడ్డిలో జరిగిన బహిరంగ సభలో రాహుల్ గాంధీ గారి సమక్షంలో మీరు ప్రకటించిన బీసీ డిక్లరేషన్లో 10% ముస్లింలకు ఇస్తామని చెప్పి మీరు స్పష్టం చేసినారా? ఇవాళ మీరు ఇస్తానది బీసీ రిజర్వేషన్స్. భారతీయ జనతా పార్టీ పూర్తిగా మీకు మద్దతు ఇవ్వడానికి సిద్ధం ఉంది. ఎప్పుడంటే పూర్తి 42% బీసీలకే ఇవ్వాల్సిన బాధ్యత మీ ఉంది. కామారెడ్డిలో మీరు ఇచ్చింది బీసీ డిక్లరేషన్, ముస్లిం డిక్లరేషన్ కాదు. కేవలము కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చేది 5% మాత్రమే. 10% రిజర్వేషన్లు. వికారాబాద్ జిల్లా మున్సిపల్ పరిధిలోని ఆలంపల్లి కొత్తగాడి శివార్లోని చెత్తకుప్పలో కంటి వెలుగు అద్దాలు దర్శనమిస్తున్నాయి. కేసీఆర్ ఫోటో ఉండటంతో 1000 కంటి వెలుగు అద్దాలు సెట్స్ను చెత్తకుప్పలో పడేశారు అధికారులు. దీంతో ప్రభుత్వ ఆదాయానికి తీవ్ర నష్టం వస్తోందని బీఆర్ఎస్ నేతలు ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. పడేసిన అద్దాలను వెంటనే పేదలకు పంచాలని, లేకపోతే ఆందోళన చేపడతామని హెచ్చరించారు. వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని కొత్తగాడి శివారు ప్రాంతంలో వైద్యాధికారులు గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో కంటి వెలుగు అనే ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఒక కార్యక్రమాన్ని, దాంట్లో నిరుపేదలకు కంటి అద్దాలు పంపిణీ చేయాలనే ఉద్దేశంతో ఉచితంగా కంటి అద్దాలు పంపిణీ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా అందులో మిగిలినవి సరిగా పంచనివి వైద్యాధికారులు ప్రభుత్వ ధనాన్ని వృధా చేస్తూ ఈరోజు ఇక్కడ మున్సిపల్ ప్రాంతంలోని ఈ చెత్తకుప్పలో పడేయడం మనం చూస్తూ ఉన్నాం. ఇంత దుర్మార్గమైన చర్యకు పాల్పడ్డ వైద్యాధికారులపైన జిల్లా కలెక్టర్ చర్య తీసుకోవాలి. అదేవిధంగా ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ప్రజాధనాన్ని ఎలా వృధా చేస్తున్నారనేది మనం దీన్ని చూసి గమనించవచ్చు. కాబట్టి వెంటనే జిల్లా కలెక్టర్ గారు ఈ సంబంధిత అధికారులపైన చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. హైదరాబాద్ సృష్టి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పోలీసుల విచారణలో విస్తుపోయే నిజాలు బయటకు వచ్చాయి. సరోగసి పేరుతో శిశువులను విక్రయిస్తున్నారని తెలిపారు పోలీసులు. ఇప్పటి వరకు 80 మంది పిల్లలను డాక్టర్ నమ్రత విక్రయించినట్లు సమాచారం. వేర్వేరు ప్రాంతాల నుంచి పిల్లలను కొనుగోలు చేశారని వెల్లడించారు పోలీసులు. సృష్టిపై 8కి పైగా కేసులు నమోదయ్యాయని, 25 కోట్ల వరకు సృష్టి మోసాలు వెలుగులోకి వచ్చాయన్నారు. నమ్రత, జయంత్ కృష్ణ బ్యాంక్ అకౌంటు ఫ్రీజ్ చేశామన్నారు పోలీసులు. రంగారెడ్డి జిల్లా దిల్సుఖ్ నగర్ చైతన్యపూర్లో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు నిర్వహించారు.
పక్కా సమాచారంతో నిర్వహించిన ఈ దాడుల్లో బుక్యా శ్రీకాంత్ అనే వ్యక్తిని అరెస్టు చేసి అతడి నుంచి 350 గ్రాముల గంజాయి, అబ్బర్ అనే వ్యక్తి నుంచి 850 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. రెండో నిందితుడిని ఆరా తీయగా నడిమింటి మమత అనే మహిళ ఇంట్లో 10,693 కిలోల గంజాయి పట్టుబడింది. వీటి వివరాలు 6 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. ఈ 2 కేసుల్లో 4గురిపై కేసు నమోదు చేశామని, 3గురిని అరెస్టు చేయగా 1 పరారీలో ఉన్నారని పోలీసులు వెల్లడించారు. నిందితులను సరూర్ పిఎస్కు తరలించారు. వికారాబాద్ జిల్లా పరిగిలోని గిరిజన సంక్షేమ బాలికల జూనియర్ కళాశాల విద్యార్థులు నిరసన చేపట్టారు. తమకు సరిపడా లెక్చరర్లు లేరంటూ తరగతులను బహిష్కరించి ఆందోళన తెలిపారు. నెల రోజుల నుంచి తరగతులు సాగక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కళాశాల ఆవరణలో బైఠాయించి ప్లకార్డులు పట్టుకుని ఫ్యాకల్టీ కావాలంటూ నినాదాలు చేశారు. వారం క్రితం ఇదే కళాశాలలో 3 మంత్రులు, తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ శ్రమదానం చేశారు. తలా ఓ తట్టెడు మట్టి ఎత్తారు కానీ విద్యార్థుల సమస్య అడగలేదని స్థానికంగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. రిజర్వేషన్లు పెంచితే 50% లోబడి ఉండాలన్న సుప్రీంకోర్టు తీర్పును కేసీఆర్ అమలు చేశారని శ్రీనివాస్ గౌడ్ అంటున్నారు. తమిళనాడు సీఎంగా జయలలిత ప్రధానమంత్రిని అన్ని పార్టీలను ఒప్పించి రిజర్వేషన్లు సాధించారన్నారు. బీసీలను కాంగ్రెస్ మోసం చేస్తోందని ఆరోపించారు. ప్రభుత్వం గవర్నర్కు పంపిన ఆర్డినెన్స్లో కేవలం రాజకీయ రిజర్వేషన్లు మాత్రమే ఉన్నాయన్నారు. గవర్నరు విద్యా ఉద్యోగాల్లో ఆర్డినెన్స్ ఎందుకు పంపలేదని ఆయన ప్రశ్నించారు. ఉద్యోగాలది ఆర్డినెన్స్ లేదు అంటే మీరు నిన్న ఒక మాట మాట్లాడారు, విద్యా ఉద్యోగాలు మేము రిజర్వేషన్ ఇస్తామని చెప్పి. మరి మీరు గవర్నర్కి పంపినటువంటి జీవోలో కేవలం రాజకీయ రిజర్వేషన్ మాత్రమే ఉంది. గవర్నర్కి పంపిన జీవోలో విద్యా ఉద్యోగాల గవర్నర్ ఆర్డినెన్స్లో మరి విద్యా ఉద్యోగాల్లో ఆర్డినెన్స్ ఎందుకు రాలేదు? అంతకుముందు అసెంబ్లీలో 2 తీర్మానాలు చేస్తే 2 తీర్మానాలు ఉన్నాయి. విద్యా ఉద్యోగం ఒకటి ఉంది, సెకండ్ పొలిటికల్ రిజర్వేషన్ ఉంది. కానీ మీరు ఈరోజు గవర్నర్కి పంపిన ఆర్డినెన్స్లో విద్యా ఉద్యోగాలది ఆర్డినెన్స్ లేదు అంటే మీరు కేవలము ప్రజలను బీసీలను నయవంచన బీసీలను మోసం చేయడానికి మాత్రమే ఈ అంశాన్ని ఎత్తుకున్నది క్లియర్గా మాకు అర్థమవుతా ఉంది. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే 3 మంత్రి పదవులు ఇవ్వండి, రెవెన్యూ శాఖ బీసీలకు ఇవ్వండి, హోంశాఖ బీసీలకు ఇవ్వండి, ఉన్న 3 మంత్రి పదవులు బీసీలకు ఇవ్వండి, కార్పొరేషన్ చైర్మన్లు 42% ఇవ్వండి. ఖచ్చితంగా 42% తర్వాతనే ఎలక్షన్లకు పోవాలి. ఏదో మోసం చేసి పోతా అంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ ఒప్పుకుండదు. అసలు తెలంగాణ 10 ఏళ్లలో ఏం చేయలేదు. తెలంగాణ మహబూబ్నగర్కు పాలమూరుని ఎండగట్టిండ్రు. పాలమూరులో ఏం జరగలేదు అంటే మాట్లాడడము ఆశ్చర్యం వేస్తుంది, ప్రజలకు ఆశ్చర్యం వేస్తుంది. అసలు తెలిసి మాట్లాడుతున్నా తెలియదు, ఎన్ని అబద్ధాలు చెప్పినా కనీసం కళ్ళ ముందర కనిపిస్తలేదని అడుగుతా ఉన్నాను. ఇన్ని లక్షల ఎకరాల పంటలు ఎట్లా పండినాయి? మేము కంప్లీట్ చేయండి. మరి మీ హాయంలో శంకుస్థాపనకే పరిమితమైనటువంటి కల్లకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ నీళ్లు మేము వచ్చినాయా? మీరు నీళ్ళు ఇచ్చిండ్రా? ఎన్ని ఎకరాలకు నీళ్ళు ఇచ్చిండ్రు? ప్రజలకు వివరించాలి కదా. మేమేం చేయలేదు అనుకున్నాం. మరి మీరేం చేసింది చెప్పండి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాల్లో ఏం జరిగింది? ఏం అభివృద్ధి జరిగింది? 90% పూర్తయినటువంటి పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు కేవలం ఒక 10% కంప్లీట్ చేస్తే నీళ్ళు వస్తాయి. మరి ఆ 10% ఎందుకు కంప్లీట్ చేస్తలేరు? ఇంకెన్ని రోజులు అవుతుంది? ఇవాళ మోటార్లు రెడీగా ఉన్నాయి, మోటార్ ఆన్ చేసినాం. పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ ఆసియా ఖండంలోనే అతిపెద్ద సర్జిపూల్, అది ఆసియా ఖండంలోనే.
పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ యొక్క సర్జిపూల్ ఆసియా ఖండంలోనే అతిపెద్ద సర్జిపూల్, అది హైయెస్ట్ పవర్ఫుల్ మోటార్స్ అవి. జస్ట్ ఆన్ చేస్తే నీళ్ళు వచ్చి అన్ని రిజర్వాయర్లు 5 రిజర్వాయర్లు ఉండేటివి. కానీ పాలెంలో పంపులు మునిగిపోతే, పంప్ హౌస్ మునిగిపోతే కనీసం ఇరిగేషన్ మంత్రి గారు పక్కకెంచి పోయింది కానీ దిగి చూద్దామని కూడా చూడలేదు. అది చిత్తశుద్ధి అనేది. సంబంధించిన శాఖ మంత్రి కనీసం దాన్ని పట్టించుకోలేదు. రాష్ట్ర ప్రభుత్వం విచిత్రంగా ఉంది, కేంద్ర ప్రభుత్వం ఇంకొక విచిత్రంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే మేము 42% 80% ఇచ్చి తీరుతామన్నారు. హడావిడి వేసిండ్రు, హడావిడి వేసి మొత్తం మీద జనగాని వేసారు. దేశానికి రోల్ మోడల్ అన్నారు. ప్రపంచంలో ఎవరు చేయలేదు, మేమే కనిపెట్టాం అన్నట్లు ఢిల్లీలో మొత్తం పవర్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ అయిపోయి దేశానికి బీసీలంతా కాంగ్రెస్కి వేయండి, మేము రోల్ మోడల్ అయిందాం. మొత్తం టోటల్గా రాహుల్ గాంధీ గారికి ఇట్లా చెప్పినట్టే ఇస్తున్నారు. ఇక్కడ చూస్తే ఏదో వేసినది అన్నీ ఉంది, తుట్టిగా ఊగా నువ్వు ఒట్టు నేను ఏడుస్తా అన్న టైప్లో ఉంది అంతే. జాతరలలో డబ్బల రాయలేసి కొడతారన్నమాట, అట్లే ఉంది. ఏం లేదు, ఒక్క అడుగు ముందుకేసింది లేదు. తీర్మానం చేసేది అసెంబ్లీ తీర్మానం. సినిమా ఇండస్ట్రీలో జీతాలు పెంచే ఆలోచనలో లేమని ఇండస్ట్రీలో ఉన్న పెద్దలు వెల్లడించారు. చిన్న నిర్మాతలకు పెద్ద నిర్మాతలు ఎక్కువ మొత్తంలో ఇస్తే తీసుకోవచ్చునని వారు తెలిపారు. సంవత్సరంలో మొత్తం 300కు పైగా సినిమాలలో 200కు పైగా చిన్న సినిమాలే ఇండస్ట్రీలో వస్తున్నాయని చెప్పారు నిర్మాతలు. ఈ చిన్న సినిమాతలతోనే ఎంప్లాయీస్కి మనుగడ ఉందన్నారు నిర్మాతలు. ఇప్పట్లో చిన్న నిర్మాతలు నిర్మాణం మాత్రం డబ్బులు పోగొట్టుకొని అప్పుల పాలవుతున్నారు. వేతనాలు మాత్రం పెంచే యోచనలో చిన్న నిర్మాతలు లేరని ప్రొడ్యూసర్లు వాపోతున్నారు. రకరకాల ఆర్గనైజేషన్లు ఇక్కడ చెల్లవని ఫిలిం ఛాంబర్ మెంబర్లు అన్నారు. ఈ ఉద్యమం వెంటనే ఆగాలని వారు కోరారు. చిన్న నిర్మాతలు చాలా దారుణమైన పరిస్థితిలో ఉన్నామని తెలిపారు చిన్న నిర్మాత సంఘం అధికారులు. ప్రతి డైరెక్టర్ చిన్న సినిమా నుంచే మొదలవుతుందని, 90 నుంచి 95% చిన్న నిర్మాతలే నాశనం అవుతున్నారని వాపోయారు. మీటింగ్ జరిగింది. వాళ్ళు యునానిమస్గా ఒక డెసిషన్ తీసుకొని పత్రికాముఖంగా మీడియా ముఖంగా అందరికీ చెప్పని చెప్పారు. చిన్న నిర్మాతలు వాళ్ళ కష్టాలు వాళ్ళు పడుతూ, మార్కెటింగ్ లేక థియేటర్లు ఇబ్బంది పడుతూ, వాళ్ళ డబ్బులన్నీ పోగొట్టుకుంటూ ఈ రోజు సంవత్సరంలో 300 సినిమాలు రిలీజులు అయితే దాంట్లో 230 నుంచి 240 సినిమాలు చిన్న సినిమాలే ప్రొడ్యూస్ అవుతున్నాయి. ఈ రోజు ఈ చిన్న సినిమాల వల్లనే ఎంప్లాయీస్ చాలా మంది ఈ రోజు మనుగడలో ఉన్నారు. లేకపోతే ఈ చిన్న సినిమాలో లేకపోతే ఎంప్లాయీస్కి మనుగడ ఉండదు, వర్క్ షార్ట్ ఫాల్ వస్తుంది. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని కూడా ఈ రోజు ఉండే కష్టానికి నిన్నటి దాకా మేము ఇచ్చే వేజెస్ కంటే ఒక 25% తగ్గించమని ఈరోజు ఉండే పరిస్థితికి రిక్వెస్ట్ చేయాలి అని చెప్పి డిస్కస్ చేసి, నిన్నటి దాకా తీసుకునేదానికి తగ్గించమంటే ఎలాగా అవుతారనేది ఈ క్వశ్చన్లన్నీ అయిన తర్వాత చిన్న సినిమా ఎలాంటి పరిస్థితుల్లో ఒక్క పైసా కూడా వేజెస్ ఇంక్రీజ్ చేసే పరిస్థితిలో లేదని చెప్పి తెలియచెప్పమన్నారు. అలాగే కౌన్సిల్ నుంచి ఛాంబర్ నుంచి ఫెడరేషన్కి, లేబర్ కమిషన్ గారికి తెలియజెప్పమన్నారు. నేను ఈరోజు మీకు ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, ఎవరు ఏ అఫీషియల్ న్యూస్ ఇవ్వాలన్నా ఛాంబర్ ఆర్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ ప్రెసిడెంట్, సెక్రటరీ మాత్రమే ఆథరైజేషను, మిగతా అన్నీ కూడా కుదరవు. ఎవరెవరో రకరకాల ఆర్గనైజేషన్స్ ఇక్కడ చెల్లుబాటు కావు. ముఖ్యంగా గవర్నమెంట్కి, ఎఫ్టీసీకి తెలియజేసేది ఏంటంటే, త్రూ ఛాంబర్ ఆర్ కౌన్సిల్ ఓన్లీ ఆథరైజేషన్. ఈ స్ట్రైక్ సంబంధించింది ఏదైనా మంచి సుఖాలు మాట్లాడాలన్నా నా ఉద్దేశం అందరూ మంచి మనసుతో చిన్న నిర్మాతలు ఖచ్చితంగా అండగా నిలబడతారని, మా దగ్గరికి వచ్చేసి అందరూ కూడా మాట్లాడతారని, ఈ స్ట్రైక్ వీలైనంత త్వరలో కాల్ ఫర్ అవ్వాలని, ఇండస్ట్రీకి మంచి జరగాలని నేను కోరుకుంటున్నాను. చాలా క్లియర్గా చెప్పింది ఏంటంటే, చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉన్నాం. మనం ఆల్రెడీ కర్ణాటక కంటే ఎక్కువ ఇస్తున్నాం, తమిళనాడు కంటే ఎక్కువ ఇస్తున్నాం, కేరళ కంటే ఎక్కువ ఇస్తున్నాం, బాంబే కంటే ఎక్కువ ఇస్తున్నాం. ప్లస్ మనం షూటింగ్ చేసుకుంటా అంటే మన చిన్న సినిమా తీసుకుంటా అంటే ఒక ఫైనాన్స్ ఇవ్వడానికి రాడు, ఒక డిస్ట్రిబ్యూటర్ కొనటానికి రాడు, ఒక ఎగ్జిబిటర్ ఫేవర్ చేయడానికి రాడు. ఇలా ఉన్న నెగిటివ్ సిచ్యుయేషన్లో కూడా ఒక ప్యాషన్తో మనం సినిమా చేసి ఇవాళ ఉన్న స్టార్ హీరోలు కానీ, స్టార్ డైరెక్టర్లు కానీ ఎవరైనా ఒకప్పుడు పుట్టింది చిన్న సినిమాతోనే. ఏ పెద్ద సినిమా నుంచి మళ్ళీ కొత్త స్టార్ డైరెక్టర్లు, స్టార్ హీరోలు పుట్టరో.
మళ్ళీ మన చిన్న సినిమా నుంచినే పుట్టించాలి కాబట్టి మన చిన్న సినిమా బతికితేనే సినిమా ఇండస్ట్రీ బతుకుతుంది, లేకపోతే బతకదు. అందుకని మన చిన్న సినిమాలకి కార్మికులు వచ్చి ఇబ్బందులు పెడుతున్నారు, ప్లస్ రకరకాల ఇబ్బందులు, ఫైనాన్షియల్ ఇబ్బందులు ఉంటున్నాయి. ఇన్ని సమస్యల మధ్య కూడా మళ్ళీ మనం మెజారిటీ ఆఫ్ సినిమాలు చేస్తున్నాం. ఇవాళ 95 నుంచి 98% మనకి ఫెయిల్యూర్ ఉంది. అంటే 95 నుంచి 98% నిర్మాత నాశనం అయిపోతూ కూడా కార్మికులందరికీ వేతనం ఇచ్చి కార్మికుల్ని బతికిస్తున్నారు. ఇది దయచేసి కార్మికులు అర్థం చేసుకోవాలి. కేవలం 2 to 5% ఆఫ్ ది సక్సెస్ ఫిల్మ్స్కి ఇచ్చే దాని మూలంగా కార్మికులు బతకటం లేదు. ఒక్క 95 నుంచి 98% నాశనం అయ్యేది నిర్మాతే. కాబట్టి ఆ నిర్మాత బాధను అర్థం చేసుకుని యాక్చువల్గా ఇవాళ 25% తగ్గించి మేము చేయాల్సిందే అని చెప్పి నిర్మాతలందరూ అనటం జరిగింది. అని సరే వాళ్ళ కార్మికులు వాళ్ళ బాధలు కూడా అర్థం చేసుకుని సరే ఆ తగ్గించమనటం భావ్యం కాదు. కాబట్టి ఉండదే ఇస్తూ మన ఇలాగే కంటిన్యూ చేయాలి. మళ్ళీ ఈ పెంచే వేతనం మాకు వర్తించకూడదు. కార్మికులకి అదే రోజు పేమెంట్లు ఇచ్చుకుంటూ వెళ్ళారు. వాళ్ళు సేఫ్, ఎవ్రీథింగ్ సేఫ్. ఇవాళ సినిమా కంప్లీట్ అయింది, రిలీజ్ చేయాలంటే ఇప్పుడు నాకు ₹1 కావాలి. నాకు రూపాయి వస్తుందో రాదో నమ్మకం లేదు. నేను చిన్న నిర్మాతగా సినిమా తీస్తే కార్మికులు సేఫ్, ఎవ్రీథింగ్ సేఫ్. ఈ రోజు ఏంటంటే సినిమా ఇండస్ట్రీ చచ్చిపోతుంది, థియేటర్కి జనం రాలేని పరిస్థితి. ఇటువంటి టైంలో కార్మికులు నిలబడి సినిమాలకి సపోర్ట్ చేసి ఈ ఇండస్ట్రీ నిలబెట్టే బాధ్యత వాళ్ళది. లేకుంటే రేపు ఇండస్ట్రీ చచ్చిపోతే వాళ్ళు ఏమైపోతారు, రోడ్డున పడిపోతారు. ఒకసారి ఆలోచించాలి. ఈ టైంలో వాళ్ళు సపోర్ట్ చేసి ఇండస్ట్రీని బతికించాల్సిన టైం ఉంది. మేమందరం కూడా సి కళ్యాణ్ గారు, ప్రసన్న గారి ఆధ్వర్యంలో, చెదలవాడ శ్రీనివాస గారి ఆధ్వర్యంలో యునానిమస్గా చిన్న నిర్మాతలందరూ కూడా ఒకే తాటి మీద వచ్చాం. ఇప్పుడున్న వేజెస్ని పెంచేది లేదు అని యునానిమస్ డిసిషన్. ఏమైనా ఫైనల్గా ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఇది ఫైనల్ అండ్ ఛాంబర్ ఇది ఫైనల్. ప్రొడ్యూసర్ కౌన్సిల్ కానీ ఛాంబర్ కానీ చిన్న సినిమా నిర్మాతలు నిర్ణయం అవ్వచ్చు, పెద్ద సినిమా నిర్మాతలు అవ్వచ్చు, ఏదైనా రికగ్నైజ్డ్ బాడీస్ తోనే మీటింగ్ పెట్టాలి. కానీ మొత్తం టోటల్ గా గిల్ట్ అనే సపరేట్ గా వెళ్ళిపోయి వాళ్ళు 10 మంది వాళ్ళు షూటింగ్లు చేసుకుంటున్నారు. బలిబస్సులు చిన్నోళ్ళు చేస్తున్నారు, అక్కడ కార్మికులు చేస్తున్నారు. అటు ఇటు 2 బలిబస్సులు అవుతున్నాం తప్ప వీళ్ళు ఇప్పుడు సాయంత్రంకి వస్తారు. వాళ్ళకేముందండి, 500 కోట్ల సినిమా అంటే పెంచేస్తారు. పెంచడం తప్పు కాదు, పెంచుకోండి. కానీ ఇక్కడ చిన్నోళ్ళ బాధను కూడా అర్థం చేసుకోండి. 3 సంవత్సరాల క్రితం మాకు ఇచ్చిన లెటర్ ఏంటి? 25% ఇస్తాం ఫెడరేషన్ లెటర్ ఇచ్చింది. ఆ లెటర్ అమలు చేయలేనప్పుడు మీరు వేజెస్ ఎలాగ అమలు చేస్తారని కార్మికులు ఎందుకు అడగలేకపోతున్నారు ఫెడరేషన్ వాళ్ళని? ఇప్పుడు మమ్మల్ని అడుగుతున్నారు చిన్నోళ్ళు అందరూ. ఏమడుగుతున్నారంటే మీరు 3 సంవత్సరాల క్రితం ఒక లెటర్ తెచ్చారు, ఆ లెటర్ పరిస్థితి ఏంటి ముందు చెప్పండి అని అంటున్నారు. మరి అనేటప్పుడు మరి కార్మికులు కూడా అడగాలి కదా వాళ్ళని, మీరు ఎందుకు ఇచ్చారు లెటర్, ఎందుకు చేశారని అడగాలి కదా. ఇప్పుడు ప్రాబ్లమ్స్ వచ్చి వాళ్ళు షూటింగ్లు అయిపోవాలా? ఇప్పుడు షూటింగ్లు అవుతూ ఉంటే వాళ్ళు షూటింగ్లు చేసుకుంటున్నారు, కొంతమంది కార్మికులు రోడ్డు మీద ఉన్నారు. ఈరోజు అందరం కలిసి కౌన్సిల్ ఒక డిసిషన్ తీసుకోవడం జరిగింది. దానికి మేము అందరం కట్టుబడి ఉంటాం. ఎందుకంటే చిన్న సినిమాలకు చాలా ఇబ్బందిగా ఉంది. ఇప్పుడు నాది ఒక సినిమా రన్నింగ్లో ఉంది, దీక్ష అనే మూవీ. అలాగే ఇంతకుముందు ఒక సినిమా తీసినాను. థియేటర్స్లో సరిగా ప్రేక్షకులు రాక, ఇటు ఓటీటీ లేక, శాటిలైట్లు కొనక నిర్మాతలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి దీనికి ఖచ్చితంగా మా చిన్న నిర్మాతలందరికీ ఈ కొత్తగా పెంచే వేవ్స్ ఏది కూడా వర్తించదని కౌన్సిల్ ఒక నిర్ణయం తీసుకున్నది. కాబట్టి దీన్ని మా మొత్తం ప్రొడ్యూసర్ మెంబర్స్ అకాల వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలన్నారు ఎమ్మెల్యే భిక్షాపతి. సికింద్రాబాద్ తిరుమలగిరి మండలం కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని వెల్లడించారు. మండల పరిధిలోని బస్తీ కాలనీలో ఇళ్లలోకి వర్షపు నీరు చేరి ఇబ్బందులు తలెత్తే ఒక్క వార్డుకు ఒక్కో ఫీల్డ్ ఆఫీసర్ అందుబాటులో ఉండాలని తెలిపారు. అత్యవసర పరిస్థితులలో తమ సిబ్బందిని సంప్రదించాలని చెప్పారు. కాలనీలలో ఇళ్లలోకి వర్షపు నీరు చేరి ఇబ్బందులు తలెత్తితే పాత భవనాలు శిథిలావస్థలో ఉన్న చుట్టుపక్కల వారు అప్రమత్తంగా ఉండాలన్నారు. కాబట్టి వర్షాలు హెవీ రెయిన్స్ వస్తున్నాయి. సో ఆ హెవీ రెయిన్స్ పడుతున్నాయి కాబట్టి పబ్లిక్ ఎలాంటి ఇన్కన్వీనియంట్ లేకుండా స్ట్రాంగ్ రూమ్ ఒకటి ఓపెన్ చేయడం జరిగింది ఆఫీస్లో. దాంట్లో ఫీల్డ్ స్టాఫ్, ఒక్కొక్క వార్డుకు ఒక్కొక్క ఫీల్డ్ స్టాఫ్ ఉంటారు. వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఏం ఎమర్జెన్సీ ఉన్నా, ఎవరికి ఎలాంటిదైనా కూడా ఆ నెంబర్స్ సంప్రదించవచ్చు. ఒకవేళ ఇన్నండేషన్ కానీ, డ్యామేజెస్, హౌస్ డ్యామేజెస్ కానీ ఏదున్నా ఇమీడియట్లీ మా స్టాఫ్, ఫీల్డ్ స్టాఫ్ ఉంటారు, ఇమీడియట్లీ రెస్పాండ్ అవుతారు. కంట్రోల్ రూమ్ ఓపెన్ చేశాము, దాంట్లో నంబర్స్ కూడా ఉంటాయి. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. నగరంలో ఏకధాటిగా వర్షం కుమ్మేస్తోంది. కూకట్పల్లి, మూసాపేట్, అమీర్పేట, ఎస్ఆర్ నగర్, మధురానగర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మాదాపూర్, గచ్చిబౌలి తదితర ప్రాంతాల్లో వర్షం పడుతోంది. ఏకధాటిగా కురుస్తున్న వర్షానికి రోడ్లపై వరద నీరు నిలిచిపోయింది.
మోకాళ్ల లోతు నీటితో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఇళ్లకు చేరే వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లపై వరద నీరు చేరడంతో వాహనదారులు అవస్థలు పడుతున్నారు. సైబర్ సిటీ ట్రాఫిక్ చక్రం బంధంలో చిక్కుకుంది. మాదాపూర్, హైటెక్ సిటీ, ఐకియా, డయోవైర్సిటీ, గచ్చిబౌలి, రాయదుర్గం, కొండాపూర్ ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ ఏర్పడింది. ఖైరతాబాద్ నుంచి జూబ్లీ హిల్స్, కొండాపూర్ మార్గంలో పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు ట్రాఫిక్ ని క్రమబద్ధీకరిస్తున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి అధికారులను అలర్ట్ చేశారు. అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని అన్నారు. హైదరాబాద్తో పాటు రాష్ట్రంలో భారీ వర్షాలు పడతాయని కలెక్టర్లు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని ఆదేశించారు. అన్ని విభాగాలతో సమన్వయం చేసుకోవాలని సూచించారు.